गुड मॉर्निंग स्टूडेंट्स। सभी को शुभोदय बच्चों। कैसे हो सब? हिंदी क्लास में आप सबका स्वागत है। पिछले हफ्ते पहला पार्ट भी ख़त्म कर चुके हैं। उससे संबंधित कक्षा कार्य भी मैं आपको बताई थी और दूसरा पार्ट भी आपको समझाई थी। अभी मैं आप सबको गाने वाली चिड़िया पाठ से संबंधित कक्षा कार्य देना चाहती हूँ। आप सबको पता है कैसे लिखना है कक्षा कार्य, तो आप सब अपने कक्षा कार्य निकाल कर, क्लास वर्क निकाल कर, अभी मैं जो कुछ भी यहाँ पर ब्लैक बोर्ड पर लिखी हूँ उन सबको నోట్బుక్ में నోట్ कर लो। ఓకే బచ్చో నేనా ఇప్పుడు నేను సిడబ్ల్యూ మీకు చెప్తాను. లెసన్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నాము. సో గానే వాली చిడియా సిడబ్ల్యూ క్లాస్ వర్క్ అనేటువంటిది నేను ఇప్పుడు బోర్డు పైన రాశాను. సో చెప్పినవన్నీ కూడాను యాస్టిజ్గా మీరు ఆన్సర్ షీట్లో సిడబ్ల్యూలో నోట్ చేసుకుంటామా. पहले गाने वाली चिड़िया हेडिंग एंड आफ्टर फर्स्ट रोमन शब्दार्थ. फर्स्ट रोमन ఏంటమ్మా శబ్దార్థ రాసుకోండి. गर्व అంటే गर्व का अर्थ घमंड. गर्व घमंड गर्वము. ఓకే. मधुर मधुर అంటే मीठा. मधुर मीठा. समाप्त समाप्त की ఇంకొక మీనింగ్ పూర్ణ అంటే ఫినిష్డ్. समाप्त అంటే పూర్ణ. సంధ్య వేరొక మీనింగ్ शाम. సంధ్య शाम ఈవినింగ్. చిడియా పక్షి. చిడియాని పక్షి అని కూడా అంటారు. సో బర్డ్. असर असर प्रभाव. असर की मीनिंग प्रभाव एफेक्ट. नेक्स्ट अस्वस्थ बीमार अनहेल्दी. अस्वस्थ की मीनिंग बीमार. सेवक सेवक सर्वेंट. नौकर. सेवक की मीनिंग नौकर. जंगल वन फॉरेस्ट. ఓకేనా. ढूंढना ढूंढना అంటే వెతకడం. खोजना ढूंढना అనదర్ వన్ వర్డ్ खोजना. महल महल అంటే కోట. దాన్ని భవన్ అని కూడా అంటారు. అంటే భవనము అని తెలుగులో కూడా మనం చెప్తుంటాం కదా. महल भवन. ఓకే. నెక్స్ట్ आवाज ध्वनि साउंड. आवाज मीनिंग ध्वनि. अवश्य कंपल्सरी. जरूर अवश्य तప్పకుండా. अवश्य जरूर. उपस्थित అంటే ప్రెజెంట్ అవడం. उपस्थित हाजिर. उपस्थित मीनिंग हाजिर. मजदूर श्रमिक. मजदूर श्रमिक वर्कर. मेहनत परिश्रम. मेहनत परिश्रम. धूम मचना नाम फैलना. धूम मच गया అంటే పేరు ప్రతిధ్వనించింది అని అంటారు. అంటే నాలుగు వైపులా కూడాను ప్రతిధ్వనించిందంటే వ్యాపించిందంటే గొప్పతనం అనేటువంటిది నాలుగు వైపులా కూడా ఒకే ఆ గొప్పతనమే వినడానికి వినిపించింది అని అర్థం. సో ధూమ్ మచనా నామ్ ఫైల్నా. నామ్ ఫైల్నా అంటే పేరు వ్యాపించడం. కోనే కోనే సే. కోనే అంటే ఏంటి? ఆర్ సైడ్, నలుమూలల, 4 సైడ్స్ అని అంటుంటాం కదా, దాన్ని హర్ तरफ से. कोने कोने से అనేదానికి हर तरफ से.
थकान, थकने का भाव, अलसट। नेक्स्ट अनुरोध, रिक्वेस्ट, दान्ने प्रार्थना, आग्रह, प्रार्थना, आग्रह। नेक्स्ट सेकेंड रोमन वचन, सेकेंड रोमन ఏంటన్నా వచన్. చూడండి అమ్మా వచనం ఇక్కడ యాత్రి అంటే యాత్రికులు, దానికి ఏకవచనం బహువచనం ఆల్సో సేమ్ వర్డ్ యాత్రి. बात स्त्रीलिंग शब्द बातें, बहुवचन बातें. आंख स्त्रीलिंग शब्द आंखें, बहुवचन लो आंखें. आवाज स्त्रीलिंग शब्द आवाजें. నెక్స్ట్ ఆవాజ్ అంటే ఏంటి, పిలవడం. చిడియా ఏకవచన, చిడియా బహువచన, చంద్రబిందు పెడితే బహువచనం అయిపోతుంది. చీజ్ వస్తువు, చీజే బహువచనం. ఓకే. ఖుషీ ఏకవచనం, ఖుషియా बहुवचन. लड़की, लड़कियां बहुवचन. लड़की एकवचन, लड़कियां बहुवचन. नेक्स्ट पेज विलोम शब्द थर्ड रोमन. विलोम शब्द बहुत అంటే ఎక్కువ, కమ్ తక్కువ. పకడ్నా పట్టుకోవడం, छोड़ना విడిచిపెట్టడం. अच्छा మంచి, बुरा చెడు, ఆపోజిట్ వర్డ్స్. సమాప్త్ షురు, సమాప్త్ అంటే ఎండ్, షురు అంటే స్టార్ట్. మధుర్ అంటే మధురమైనటువంటి, మధురము. కడువా అంటే చేదు. సహాయత హెల్ప్. హాని ఎదుటి వాళ్ళకి హాని తలపెట్టడం, చెడు. అప్నా పరాయా, అప్నా ఆపోజిట్ పరాయా. అప్నా అంటే మనది, పరాయా అంటే పరులది. స్వస్థ్ ఆపోజిట్ వర్డ్ అస్వస్థ్. స్వస్థ అంటే హెల్దీ, అస్వస్థ అంటే అన్హెల్దీ. నెక్స్ట్ దుఃఖీ సుఖీ. దుఃఖము, దుఃఖి అంటే దుఃఖము, సుఖి అంటే సుఖము. సుఖము దుఃఖము ఆపోజిట్ వర్డ్స్. త్యాగ్ స్వార్థ్. త్యాగ్ అంటే త్యాగ, సాక్రిఫైస్ చేయడం. స్వార్థ అంటే స్వార్థం, మన కోసం మనం స్వార్థం అనేటువంటిది కలిగి ఉండడం. నెక్స్ట్ పర్యాయవాచక శబ్ద. పర్యాయవాచక శబ్దలో రాజా, నృప్, శాసక్. రాజా, నృప్, శాసక్. రాజా అంటే తెలుసు కదమ్మా, కింగ్. నార్మల్గా మనం రాజా అనగానే తెలుసుకుంది, దానే అదే వర్డ్కి ఇంకా వర్డ్స్ ఉన్నాయి అదే మీనింగ్ వచ్చేటువంటివి. నృప్ అన్నా శాసక్ అన్నా సరే కింగే. జంగల్, జంగల్కే వన్, కానన్ అని కూడా అంటారు. ఆంఖ్, ఆంఖ్ అంటే కళ్ళు, ఐ. నయన్ నేత్ర. ఆంఖ్ పర్యాయవాచక శబ్ద నయన్ నేత్ర. ప్రజా జనతా లోగ్. ప్రజా అంటే జనతా లోగ్. రాస్తా వే, దాన్నే పథ్ మార్గ్. టూ వర్డ్స్ ఆల్సో ఇస్ దేర్. రాస్తా, పథ్, మార్గ్. సోనా మీన్స్ గోల్డ్, దాన్నే కంచన్ స్వర్ణ. సోనాకి కంచన్ స్వర్ణ అని కూడా అంటారు. ఆవాజ్ ధ్వని, శబ్ద. ధ్వని శబ్ద, శబ్ద. ఓకే. ఖోజ్ అంటే వెతుకటం, తలాష్. నెక్స్ట్ చీజ్ వస్తు ఆర్ మాల్ అంటే వస్తువు. నెక్స్ట్ చిడియా, చిడియానే పక్షి ఆర్ పంచి అని కూడా అంటారు. నెక్స్ట్ సంధి విచ్ఛేద్ చూడండి అమ్మ ఇక్కడ. సూర్యోదయ్, సూర్య ప్లస్ ఉదయ్, సూర్యోదయ్. సుఖదాత, సుఖ్ ప్లస్ దాత, సుఖదాత. వీటికి మనం రూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సుఖదాత, సుఖ్ ప్లస్ దాత, సుఖదాత. మహారాజ్, మహా ప్లస్ రాజ్, మహారాజ్. నెక్స్ట్ రాజ్యసభ, రాజ్ ప్లస్ సభ, రాజ్యసభ. నెక్స్ట్ సూర్యాస్త్, సూర్య ప్లస్ అస్త్, సూర్యాస్త్.
నెక్స్ట్ ప్రత్యయ్. ప్రత్యయ్ అంటే ఏంటి తెలుసు కదమ్మా, సఫిక్స్. సో సుందరత, సుందరత, ప్రత్యయ్ తా అయ్యటం వల్ల సుందరత. ఓకే, ప్రత్యయ్ ఏంటి సుందరతలో తా. సహాయత, ప్రత్యయ్ తా. ప్యారీ, ప్యారీలో ప్రత్యయ్ ఈ, దీర్ఘ ఈ. ओके, प्यारी, दीर्घ ई, प्रत्यय. नेक्स्ट अब हम प्रश्नोत्तर देखते हैं बच्चों. अर्थग्रहित प्रतिक्रिया के अंतर्गत पहला प्रश्न, कुछ पक्षियों के नाम बताइए. कुछ पक्षियों के नाम, ఏవైనా కొన్ని బర్డ్స్ నేమ్స్ మనం అక్కడ నోట్ చేయాలి. ఓకే, సో తోత, ఆన్సర్ చూడండి, తోత, మైనా, चिड़िया, कौवा, मोर, तीतर, बटेर, कोयल, बुलबुल, चील, उल्लू आदि. ओके, नेक्स्ट सेकंड क्वेश्चन. संगीत मनोरंजन का एक साधन है. संगीत అంటే म्यूजिक मनोरंजन का एक साधन है. ఎంటర్టైన్మెంట్ లో ఒక సాధన లాంటిది. అంటే ఇది కూడా ఎంటర్టైన్మెంట్, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి అని అంటే చాలా విషయాల్లో మనం ఏవైతే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. లైక్ టీవీ చూడడం కానివ్వండి, ఫ్రెండ్స్తో షేర్ చేయడం, మాట్లాడుకోవడం ఉండడం కానివ్వండి, వాక్ చేయడం అనేటువంటిది, మార్కెటింగ్ చేయడం ఇలాగా. సో అటువంటి వాటిలో సంగీతం, మ్యూజిక్ కూడా ఒకటి. సో మ్యూజిక్ వినడం కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో దానికోసం ఇక్కడ అడుగుతున్నారు, ఇస్కే బారే మే అప్నే విచార్ బతాయే. సో ఆ ఆలోచన పట్ల మీ అభిప్రాయం ఏంటనేటువంటిది అడుగుతున్నారు. దైనిక జీవన్ మే మనోరంజన్ కే అనేక సాధనోं में संगीत एक है. దైనిక జీవన్ మే అంటే డైలీ వైజ్ షెడ్యూల్లో మనోరంజన్కి అనేక సాధనోं में ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్నో రకాలుగా మనం ఎంటర్టైన్మెంట్ అవుతుంటాయి. ఎన్నో విషయాలు మనం ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మనకి. అటువంటి వాటిల్లో మ్యూజిక్ కూడా ఒకటి. మానసిక థకాన్ కో దూర్ కర్నే కే లియే. మానసిక థకాన్, మనం మానసికంగా ఏదైతే స్ట్రెస్ ఫీల్ అవుతామో దాన్ని అలసటని దూరం చేయడానికి ఇస్కా ప్రయోగ్ కియా జాతా హై. ఇస్కా అంటే ఏంటి, సంగీత్ కా. ఓకే, సో మానసికంగా మనం అలసట అనేటువంటిది అనిపిస్తూ ఉంటే మ్యూజిక్ వినడం వల్ల చాలా రిలాక్స్గా ఉంటుంది. अस्वस्थ मनुष्य के मन को प्रसन्नता मिलती है. అన్హెల్దీ పర్సన్ ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళ మనసుకు కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది సాంగ్స్ అనేటువంటి, మ్యూజిక్ అనేటువంటిది వింటూ ఉంటే. मन को संयम रखने के लिए संगीत सुन सकते हैं. मन को संयम रखने, మనసుని ప్రశాంతంగా మన అదుపులో పెట్టుకోవాలంటే మ్యూజిక్ వినడం కూడా చాలా అవసరం. संगीत के बोल, लय, ताल, राग आदि से बना एक सुमधुर और सुंदर गीत मानसिक शांति प्रदान करता है. సంగీతంలో బోల్ అంటే మాటలు కానీ, అటువంటి లిరిక్స్ కానివ్వండి, లయ, తాల్, రాగయుక్తంగా పాడేటువంటి ఒక సుమధురమైనటువంటి అందమైనటువంటి పాట ఏదైతే ఉంటుందో అది మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. సో ఆ సాంగ్స్ వింటే పిచ్చి పిచ్చిగా ఉండేటువంటి సాంగ్స్ కొన్ని వింటూ ఉంటాం. ఆ ఒక్క వర్డ్ కూడా మనకి అర్థం కానిటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలా కాకుండా అర్థసహితంగా ఉండేటువంటి మంచి మ్యూజిక్ ఉండేటువంటి సాంగ్స్ మనం వింటే మాత్రం ఖచ్చితంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది మనసుకి. అందుకే అక్కడ చెప్తున్నారు, ఎంటర్టైన్మెంట్ కోసం, మనోరంజన కోసం మనం ఎన్నో సాధనాలు చేస్తూ ఉంటాం. అటువంటి దాంట్లో మ్యూజిక్ కూడా ఒకటి అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, मजदूरों और किसानों की दशा सुधारने के लिए हम क्या करना चाहिए. మజ్దూరు और కిసానోं की దశ, వర్కర్స్ అలాగే ఫార్మర్స్ యొక్క పరిస్థితిని మార్చాలి అని అంటే హమే క్యా కర్నా చాహియే, మనం ఏం చేయాలి. వాళ్ళు ఎంత కష్టపడినా సరే, ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే, వాళ్ళు ఫైనాన్షియల్గా ప్రతిసారి కూడా పంట చేతికి వచ్చేంత వరకు కూడా
వచ్చేంత వరకు కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునే ఉంటారు. అదే వాళ్ళకి వాళ్ళ జీవితం అంతా కూడా అలాగే గడుస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి మార్చాలి అంటే మనం ఏం చేయాలి? క్వశ్చన్ ఆన్సర్ చూడండి. మజ్దూరో और किसानों की दशा सुधारने के लिए వాళ్ళ పరిస్థితిని మార్చాలి అని అంటే హమే కుచ్ ఆవశ్యక కదం ఉఠానే చాహియే. మనం కూడా కొన్ని అవసరమైనటువంటి కొన్ని స్టెప్స్ అనేటువంటివి అంటే కొన్ని డెసిషన్స్ అనేటువంటివి తీసుకోవాలి. కొన్ని విధాలుగా ముందు అడుగు అనేటువంటిది వేయాలి. అవేంటో కొన్ని ఇక్కడ చెప్తున్నారు చూడండి. సమ్ పాయింట్స్ ఆల్సో గివెన్ హియర్. किसानों को प्रौढ़ शिक्षा केंद्रों द्वारा शिक्षित करना चाहिए. కిసానోं को ఫార్మర్స్ని ప్రౌఢ శిక్షా కేంద్ర ద్వారా అంటే ఏంటి? మనకి రెగ్యులర్గా ఉండేటువంటి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, మనం ఎలాగైతే ఎడ్యుకేషన్ కోసం స్కూల్కి వెళ్తున్నామో వాళ్ళకి కూడాను ఈవినింగ్ టైంలో వాళ్ళకి కూడాను క్లాసెస్ అనేటువంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు. అలా కండక్ట్ చేస్తూ వాళ్ళకి కనీసం అక్షరాలు అనేటువంటి అక్షర జ్ఞానం అయినా సరే వాళ్ళకి ఇవ్వగలిగే ప్రయత్నం చేయాలి. ఆధునిక तकनीकों का प्रयोग करने के लिए प्रेरित करना होगा. ఆధునిక టెక్నిక్ ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్లో టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఎలా యూజ్ చేయాలి అనేటువంటి ఒక అవగాహన కూడా వాళ్ళకి కలిగించే విధంగా ప్రేరణ అందించాలి, మోటివేట్ చేయాలి. बैंकों के द्वारा सुलभ ब्याज पर ऋण की व्यवस्था करनी चाहिए. बैंकों के द्वारा बैंक्स త్రూగా సులభ బ్యాజ్ అంటే తక్కువ వడ్డీ. బ్యాజ్ అంటే ఏంటి? తక్కువ వడ్డీకి రుణకి వ్యవస్థ కర్నీ చాహియే. అప్పు అనేటువంటిది లోన్స్ అనేటువంటివి ఇవ్వాలి, తక్కువ వడ్డీకి లోన్స్. అవి ఆల్రెడీ మన గవర్నమెంట్ మనకు చేస్తుంది ఫార్మర్స్ కోసం. ఉనికి ఉపజ్ కా ఉచిత మూల్య మిల్నా చాహియే. వాళ్ళు ఉపజ్ అంటే పండించేటువంటి పంటకి ఉచిత మూల్యం అంటే తగినటువంటి రేట్ అనేటువంటిది వాళ్ళకి ఇవ్వాలి. బిజిలీకి ఉచిత వ్యవస్థ హోనీ చాహియే. కరెంట్ అనేటువంటిది చాలా అవసరం. పొలం పని చేయాలి అని అంటే ఫార్మర్స్కి చాలా అవసరం. కానీ ఆ కరెంట్ అనేటువంటిది వాళ్ళకైతే ఫ్రీగా ఇచ్చే అవకాశం ఏర్పాటు చేయాలి. ఇది గవర్నమెంట్ చేయవలసింది, చేస్తుంది కూడాను. సో ఎంతో కొంత మన గవర్నమెంట్ అయితే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది, ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. सेकंड क्वेश्चन सीनना. राजा ने चिड़िया के लिए सोने का पिंजरा बनवाया था. आपके नज़र में चिड़िया को पिंजरे में रखना उचित था? अपने उत्तर का कारण बताइए. ఇక్కడ క్వశ్చన్ ఏంటమ్మా? రాజానే చిడియా కే లియే సోనే కా పింజరా బన్వాయా థా. రాజుగారు చిడియా కోసం, పక్షి కోసం సోనే కా పింజరా అంటే బంగారపు పంజరాన్ని తయారు చేసి పెట్టారు. ఆప్కే నజర్ మే అంటే మనల్ని అడుగుతున్నారు, మన దృష్టిలో చిడియా కో పింజరే మే రఖనా ఉచిత థా. ఆ పక్షిని పంజరంలో పెట్టడం అనేటువంటిది కరెక్టా? అప్నే ఉత్తరగా కారణం బతాయే. ఒకవేళ మీరు అవును అని అనుకుంటే దానికి రీజన్ రాయాలి, కాదు అని అనుకున్నా సరే దానికి రీజన్ రాయాలి. మీ ఒపీనియన్ ఏంటనేటువంటిది అక్కడ రాసుకోవాలి. ఓకే, సో सीधी है आंसर. राजा ने चिड़िया के लिए सोने का पिंजरा बनवाया था. సో రాజుగారు పక్షి కోసం బంగారు పంజరాన్ని తయారు చేయించారు. మేరీ నజర్ మే చిడియా కో పింజరే మే రఖనా ఉచిత్ నహీ హే. మన ఒపీనియన్ మనం చెప్తున్నాం, ఇక్కడ ఆన్సర్ ఉన్నట్టుగానే రాయనవసరం లేదు. మీరు ఓన్గా ఏమైనా అనుకుంటే అది రాసే అవకాశం ఉంటే రాసుకోవచ్చు. ఏమంటున్నారు సెకండ్ పాయింట్లో? మేరీ నజర్ మే నా దృష్టిలో చిడియా కో పింజరే మే రఖనా ఉచిత్ నహీ హే. పక్షిని పంజరంలో పెట్టడం కరెక్ట్ కాదు. థర్డ్ పాయింట్. మేరీ సమజ్ సే ఆజాదీ హరేక్ ప్రాణి కో పసంద్ హే. నా ఉద్దేశం ప్రకారం మనం చెప్తున్నట్టు నా ఒపీనియన్ ప్రకారం ఆజాదీ అంటే ఫ్రీడమ్ అనేటువంటిది హరేక్ ప్రాణికో పసంద్ హే. ప్రతి ఒక్క ప్రాణికి కూడా ఇష్టమే. అంటే ఎవరికి ఉండవలసిన స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, వాళ్ళ స్వేచ్ఛానుసారంగా వాళ్ళకి విడిచిపెట్టడం అనేటువంటిది చేస్తే అది వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చిడియా కా జన్మ స్వతంత్రత సే భరా హే. సో పక్షి అనేటువంటి జన్మ ఏదైతే ఉందో చాలా ఫ్రీడమ్ ఉండేటువంటి జన్మ. అది భగవంతుడు తనకి ఇచ్చినటువంటి స్వతహాగా ఇచ్చినటువంటి ఫ్రీడమ్. సో అలా అటువంటి పక్షిని బంధించడం అంటే రాంగే కదా. చూడండి ఆన్సర్. సో ఇది మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 4 పాయింట్. సో ఫిఫ్త్ పాయింట్. పంఖ కే కారణ్ వే కహీ భీ స్వేచ్ఛా సే ఆ జా సక్తి హే. భగవంతుడు వాడికి ఇచ్చినటువంటిది ఒక అదృష్టం ఏంటంటే రెక్కలు. పంఖ అంటే రెక్కలు. వాటి ద్వారానే అవి ఎంత దూరమైనా సరే ఎగురుకుంటూ వెళ్తాయి. వాడికి హద్దే ఉండదు, ఎవరు కూడా అడ్డు చెప్పేవాళ్ళే లేరు. భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ అది. సో అటువంటి ఆ స్వేచ్ఛని ఎంతో
ఎంజాయ్ చేస్తూ అవి ఎగురుతూ ఉంటాయి. लेकिन चिड़िया को पिंजरे में कैद कर रखना उचित नहीं है. అటువంటి పక్షిని పంజరంలో పెట్టి బంధించి తన స్వేచ్ఛను దూరం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఖైదీ కో అప్నీ కోయి ఇచ్ఛా నహీ హోతీ. ఖైదీ కో అప్నీ కోయి ఇచ్ఛా నహీ హోతీ. ఎవరైతే బంధించబడతారో వాళ్ళు ఖైదీ అవుతారు. అవునా, ఖైదీలు అవుతారా లేదా? సో ఆ ఖైదీలకి అప్నీ కోయి ఇచ్ఛా నహీ హోతీ. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన కోరిక అంటూ ఇంకేమీ ఉండదంట. ఎందుకంటే పంజరంలో ఎవరు ఏది పెడితే అది తినడమే, ఎవరు ఎలా చేస్తే అలా వినడమే తప్ప వాళ్ళకంటూ ఆ పంజరంలో ఎవరైనా సరే బందీలుగా ఉండేటువంటి ఖైదీలు ఎవరికి కూడా సొంత కోరికలు ఆలోచనలు ఏమీ ఉండవు. परतंत्र होकर विवशता से जीना पड़ता है. परतंत्र పరుల యొక్క ఆధీనంలో ఉంటారు వాళ్ళు. ఎవరైతే బంధిస్తారో వాళ్ళ ఆధీనం ఉంటారు. స్వతంత్రికి ఆపోజిట్ వర్డ్ పరతంత్ర. సో పరతంత్రులుగా ఉండి వివశతాసే తప్పనిసరి పరిస్థితుల్లో జీనా పడతా హై జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. అంటే ఏంటి, ఒక పక్షిని బంధించడం అనేటువంటిది రాంగు. ఓకే, తన స్వేచ్ఛని తనకు విడిచిపెడితేనే తన సంతోషంగా ఉంటుంది అని దాని మన ఒపీనియన్ చెప్పడం అవుతుంది. నెక్స్ట్ थर्ड क्वेश्चन, दूसरों के काम आने में ही जीवन का सच्चा सुख निहित है. ఎదుటి వాళ్ళకి సహాయపడడంలోనే మన లైఫ్కి ఒక అర్థం ఉంటుంది. మన లైఫ్లో ఒక సంతోషానికి నిజమైనటువంటి సంతోషం లభిస్తుంది అని అంటున్నారు. ఇస్కే బారే మే అప్నే విచార్, మన ఒపీనియన్ చెప్పాలి అక్కడ. दूसरों के काम आने में ఎదుటి వాళ్ళకి సహాయపడడంలో హమే ఆంతరిక ఆనందకి అనుభూతి ప్రాప్తి అవుతుంది. మానసికంగా ఒక తెలియనటువంటి ఆ సంతోషాన్ని అనేటువంటిది కలుగుతుంది. చెహరే పర్ ముస్కాన్ ఛా జాతీ హై, ఫేస్ పైన కూడా ఒక తెలియనటువంటి ఒక చిరునవ్వు అనేటువంటి సంతోషంతో మానసికంగా మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే ఎంత సంతోషం కూడా అది అనుకోకుండానే మన ముఖంలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ చిరునవ్వు అనేటువంటిది. అందుకే అంటున్నారు ముస్కాన్ ఛా జాతీ హై, నవ్వే కనిపిస్తూ ఉంటుంది ఫేస్లో కూడాను. ఆత్మకి తృష్టి హోతీ హై, మన సాటిస్ఫాక్షన్ అనేది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది మన మానసికంగా మనం అది ఎవరు ఆ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది దేనివల్ల కూడా లభించదంట. మనకు కలిగేటువంటి ఆ సంతోషం, ఎదుటి వాళ్ళకి ఏదైనా చేసామనేటువంటి తృప్తి ఏదైతే ఉంటుందో, ఎదుటి వాళ్ళ సంతోషానికి కారణం అయ్యామా అనేటువంటిది సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో అది దేనితోటి కూడా పోల్చలేము అంట. అందుకే ఆత్మకి దృష్టి, ఆత్మ సంతృప్తి పడుతుందంట. లోగ్ ఖుషీ సే హమే దుఆయే దేతే హై, ప్రజలు కూడాను అటువంటి సంతోషానికి కారణమైనందుకు మనకి చాలా బ్లెస్సింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. చాలామంది బ్లెస్సింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్. సో మానవ సేవ ही माधव सेवा है. మానవ సేవ ही మాధవ సేవ है. మనిషికి సేవ చేసుకోవడమే మాధవ సేవ అంటే భగవంతునికి సేవ చేయడంతో సమానము. ఇది మన భారతదేశంలో ఎక్కువగా ఉండేటువంటి ఆలోచన. ఇసీ మే జీవన్ కా సచ్చా సుఖ నిహిత్ హై. సో ఇందులోనే మనిషి యొక్క నిజమైనటువంటి సంతోషం దాగి ఉంటుంది అని చెప్తున్నారు. అందుకే ఎదుటి వాళ్ళకి సహాయపడడంలోనే నిజమైనటువంటి సంతృప్తి ఉంది అని చెప్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్. गाने वाली चिड़िया पाठ का सारांश अपने शब्दों में लिखिए. సో ఈ పద్యం యొక్క సారాంశం గానే వాలీ చిడియా యొక్క స్టోరీని మనం సారాంశ రూపంలో రాయాలి అంటే చూడండి, సింపుల్గా ఇచ్చాడు ఇక్కడ. ఏక్ రాజా థా, ఉస్కా ఏక్ సుందర్ మహల్ థా. ఓకే, ఉసే అప్నే మహల్ పర్ గర్వ్ థా. కయి అంటే ఒక రాజు ఉండేవాడు. స్టోరీ ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. ఒక రాజు ఉండేవాడు. ఉస్కా ఏక్ సుందర్ మహల్ థా, తనది ఒక అందమైనటువంటి కోట ఉంది. ఉసే అప్నే మహల్ పర్ గర్వ్ థా, తన కోట అంటే తనకి చాలా గర్వంగా ఉండేవాడు. కయి యాత్రి మహల్ దేఖనే కే లియే ఆతే థే, ఎంతో మంది టూరిస్టులు తన కోటను కూడా చూడడానికి వస్తూ ఉండేవాళ్ళు. ఆతే థే. ఉన్హోనే మహల్ కే और గానే వాలీ చిడియా కే బారే మే కయి బాతే లిఖీ. సో వాళ్ళు ఆ కోట కోసమే కాకుండా మహల్ కే బారే మే और చిడియా, గానే వాలీ చిడియా పాటలు పాడేటువంటి పక్షి కోసం కూడా ఎన్నో విషయాలు రాశారు.
उनकी రచనాయే పడిగర్ రాజానే చిడియాకో देखना चाहा వాళ్ళు రాసినటువంటి టూరిస్టులు వాళ్ళ బుక్స్లో రాసినటువంటి ఆ పక్షి కోసం చూసి ఆ పాటలు పాడేటువంటి పక్షిని చూడాలనుకున్నాడు. उनके सैनिकों ने एक चिड़िया की सहायता एक लड़की की सहायता से चिड़िया का पता लगाया. సో సైనికులు వెళ్ళారు. వాళ్ళు వెతుకుతూ ఒక అమ్మాయి కనిపించడం మన స్టోరీ చెప్పుకున్నాం. తన సహాయంతో ఆ పక్షిని కనుగొన్నారు ఎక్కడ ఉంటుందో. సైనికోं ने चिड़िया का राजा के पास आने का आमंत्रण किया. సో సైనికులందరూ కూడా నా పక్షిని రాజుగారి దగ్గరికి రమ్మని ఇన్వైట్ చేశారు. दरबार नेक्स्ट पैरा. दरबार में चिड़िया की मधुर आवाज़ सुनकर राजा ने उसे अपने पास रहने के लिए प्रार्थना की. సో సభలో పక్షి పాడినటువంటి పాటను వినిన తర్వాత రాజుగారు తనని ఆ సభలోనే అక్కడ ఆ రాజ్యంలోనే ఉండిపోమని ప్రార్థించారంట. చిడియా రాజాకి బాత్ మాన్కర్ వహా రహనే లగి. ఆ మాట విని తను కూడా అక్కడ ఉండిపోయింది. రోజు అప్నే గానే సునానే లగి. రోజు కూడా తన పాటలు వినిపిస్తూ ఉండేది. కుచ్ దినోं के बाद चिड़िया को किसानों की याद आकर. కొద్ది రోజుల తర్వాత ఆ పక్షికి కిసానోं का याद आकर అంటే ఆ ఫార్మర్స్ అందరూ గుర్తొచ్చి రాజమహల్ से चली गई. ఆ రాజకోటని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట అక్కడి నుంచి. రాజా ఉస్కి సోచ్ మే అస్వస్థ హో గయా. తను లేదన్న ఆలోచనతో ఆరోగ్యం పాడు చేసుకున్నారు రాజుగారు. ఖబర్ సునికర్ చిడియా వాపస్ ఆ గయి. తర్వాత ఆ రాజుగారు ఆరోగ్యం క్షీణించిందని తెలుసుకొని పక్షి మళ్ళీ రాజకోటకి వచ్చింది. స్వస్థ హోనే కే బాద్ రాజా ఉస్సే వహీ రహనే కా అనురోధ్ కియా. ఆరోగ్యం రోజు రోజుకి తన పాట విన్నాక తన రాజుగారు ఆరోగ్యం కుదుటపడిన తర్వాత పక్షిని ఇక్కడే ఉండిపోమని అనురోధించారంటే రిక్వెస్ట్ చేశారు. लेकिन चिड़िया अपना गाना सिर्फ मजदूरों को और किसानों ही सुनाना चाहा. కానీ పక్షి మాత్రం అలా అక్కడ ఉండకుండా తను ఏమనింది తన పాటని సిర్ఫ్ అంటే కేవలం మజ్దూర్ వర్కర్స్ని అలాగే కిసాను ఫార్మర్స్కి వినిపించాలని అనుకుంటుంది. తన ఒపీనియన్ చెప్పింది అక్కడ. इस तरह लास्ट पैरा చూడండి. इस तरह ఈ రకంగా चिड़िया ने राजा को मजदूरों और किसानों के बारे में सोचने की. ఈ రకంగా రాజుగారు కూడా ఫార్మర్స్ వర్కర్స్ కోసం ఆలోచించే విధంగా చేసింది. और उनकी सहायता करने की सीख दी. అలాగే వాళ్ళకి సహాయం చేయాలి అనేటువంటి ఒక మంచి విషయాన్ని కూడా తెలియజేసింది రాజుగారికి. ఇది ఈ స్టోరీ యొక్క సారాంశం. ఓకేనా? సో ఇది కూడా మీరు రాసుకోండి సిడబ్ల్యూలో. నెక్స్ట్ సో దిస్ క్వశ్చన్స్ ఆఫ్టర్ దిస్ సారాంశ్ ఇంకా మనకి అడిషనల్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. సో ఈ మీనింగ్స్ గ్రామర్ పార్ట్ షార్ట్ ఆన్సర్స్ ఇవి ఏవైతే చెప్పిన అవి నోట్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్ క్లాస్లో మీకు రిమైనింగ్ క్వశ్చన్స్ అనేటువంటివి సిడబ్ల్యూలో రాయడానికి ఇస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఎప్పటిదప్పుడు కంప్లీట్ చేసుకోండి. ఇవి అయిన తర్వాత నెక్స్ట్ లెసన్స్ ఈ సేమ్ లెసన్లో నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా నేను చేసి ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Thank you for watching.